వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి సేతుల వ్యాపారం అయితే నడుస్తుంది. మార్కెట్ వచ్చేసి బిగ్గర్ మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మరి జత వచ్చేసి 2,40,000 2,40,000గా చెప్తున్నారు. మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది. సింగిల్గా నడిపించి అయితే చూస్తున్నారు. ఎద్దు అల్లాడుతుంది పో. అట్లా కాదు కానీ చెప్పు. 1,60,000కి 2,00,000కి ఎద్దులు వస్తే అప్పుడు వాళ్ళకి కష్టమైన దగ్గర ఎద్దులు వస్తువులు మంచిగా వస్తువులైనా ఖర్చులు వచ్చినాయి. 1,60,000కి 1,60,000కి కటింగ్ కోయడికి పోతున్నాను. 1,60,000 గడపలు సదరాలు కాలే బాబాయ్ చూసుకో. చూడు సార్ చూసినది గడపలు 2,000 చూడు రేట్ చెప్పాలంటే 2 మాటలు 3 మాటలు అయిపోవాలి. 2 3 రేట్ చెప్పు. 65 తిక్కల ఆట పోవాలి సంతలకు ఎంతకైతే చెప్పరా రేట్ చెప్పరా అడగాల. నువ్వు సరిగా అడగాలి వ్యాపారం. 1,65,000 అడుగుతున్నారు. మెడల్ గిడలు ఏమన్నా చూసుకో. మేమన్నా గంటలు గిడ్డలు కూర్చుంటే వద్దు. ఇట్లా అంటున్నా అట్లా గాడేమో గిరిక బండి వేసుకుంటావు, యాదన్న వేసుకొని ఇట్లా దానికి మార్కెట్లో మంచి సైజులో అయితే ఉన్నాయి జత. చాలా వరకు కర్ణాటక రైతులు అయితే అడుగుతున్నారు. సరే అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా తక్కువ అడిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ అడిగిన వాళ్ళు ఉన్నారు. నీకు కొట్టుకునే తోడు అయితే 2 వంకలు నీకు ఇంటికాడ పని కట్టి చూపించి డబ్బులు నాది ఇదే ఊరే. నీవు ఎక్కడైనా కట్టుకో, ఎక్కడైనా కట్టుకో, ఎక్కడైనా కట్టుకో. పని విషయంలో ఏమైనా తేడా ఉంటే నీ డబ్బులు నీకు ఇస్తాను. అంతేనా? నీవు అడుగు బాబాయ్. నీవు 10 రూపాయలు 1,70కి 1,80కి రావునైనా నీవు. సరే నీవు బాధపడతావు కానీ అట్లా కాదు. యా ఊరికి మన మునుగోడ్ల ఈ ఎద్దులు మీతోనే రైతులతోనే ఉంటే ఎంత ఎక్కిస్తారు బాబాయ్? ఒక విషయం బాబు, మేము కూడా చేసాను మొత్తం. నువ్వు ఎంతనా అంటే చూడు కట్టి పిల్ల ఉంటుంది. సొంత పడుతుంది ఒకటి లేకుండా నేను 2,40 చెప్పిన అడుగు చెప్పు. ఎవరో పెదా చెప్పు చెప్తే సరే పెట్టుకుంటావా బాగా లోన్ చెప్పు. 1,95,000 అడుగుతుంది. 1,75,000 రైతు గిరని మంచిరా రైతు డబ్బులు ఎంత వస్తాయి? 10,000 75
72 ఇస్తా 75 ఇస్తా అని అయితే మరి కాదే మనము ఆయన అన్న కాడికి అంటే ఆయన నీ దోరుకొచ్చి మనం నీ దోరక రాకపోతే ఎవరు దోరుకొచ్చి దానికి 1,75,000 అడుగుతున్నారు. 1,75,000 అడుగుతున్నారు. బాబాయ్ వద్దు అంటే నేను అదులుకొని ఇట్లా వాటు నువ్వు చెప్పారు అట్లా కాదు సీదా లోపల చెప్పారు లోపల పేరు చెప్పు లోపల లోపల వ్యాపారం చెప్పు లోపల వ్యాపారం చెప్పు మళ్ళీ బాధపడతావు కాదన్నా నువ్వు లోపల వ్యాపారం చెప్పను అన్నాడు దారం చెప్పక ముందే అన్నాడు లోపల చెప్పాను లోపల చెప్పు 2,40,000 చెప్పిన నువ్వు లోపల చెప్పు ఇప్పుడు ఎట్లా అంటావు చెప్పు లోపల 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 వ్యాపారం లోపల వ్యాపారం సీదా చెప్పు ఇప్పుడు లోపల వ్యాపారం కట్టుకుంటా బాబాయ్ 2,00,000 యాదలే కానీ నువ్వు అమ్ముతేనే డెబ్బై ఎనిమిది ఇస్తావా 78 వ్యాపారాలు సరే బరాబర్ 80 రాదు రాదురా రాదు కదా దూరం ఉంది దానికి మధ్యలో చెప్తున్నారు 1,80,000 అంటున్నారు. ఆయన వచ్చేసి 2,10,000 చెప్పి ఫైనల్గా 2,05,000 చెప్తున్నారు. నేను అడిగింది మాత్రం 1,75,000 అంటున్నారు. నా మాటేను నువ్వు ఒకసారి ఆలోచన చేస్తావా కిరాయి పడుతుంది అన్ని పడతాయి బాబాయ్ వస్తువులు నైట్ వచ్చిండు బాబా ఎట్లా నా మటకాడ కూర్చున్నా అన్న ఇట్లా కూర్చొని తోలు పెట్టినావు అడుగుతావా 2,50,000 ఎత్తులు నీతో అమ్ముతాయి పో నాకు నా మాటను బరాబరి 80,000 చెప్తున్నా మాట కొడుకు నా మాటను చూసి రాని అనుకో అయితేనే ఇంతసేపు పెడతానా ఎద్దులు లక్షలు పడితే ఖర్చుతో శిల తీసి రైతు నిలబడి నైట్ లో కూర్చున్నాం నైట్ లో మటకాడ కూర్చున్నాం ఎట్లా అంటే చెప్పి 2,05,000 2,00,000 దాటొచ్చి అడిగితే ఎద్దులు మీవి. దానికి 3 దిక్కులు అయితే దానికి పార్టీలు 3 పార్టీలు అయితే అందుబాటులో ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. 3 దిక్కుల బేరం అయితే ఉంది. మనోళ్ళే చూసి చెప్పు. అన్నీ లేవు పొడి సీట్లు చిన్న పిల్లలు పట్టుకుని ఎవరికి ఇప్పుడు దీన్ని పట్టుకో ఒకసారి అట్లా వైరాపు పట్టి ఎదురు పట్టి జతమైన బట్టి పోయి బట్టి పోయిరాని బట్టి చూసుకో మొత్తానికి వీళ్ళు నడిపించి అయితే చూస్తున్నారు. ఆల్మోస్ట్ 1,80,000 వేరే వాళ్ళు అడుగుతున్నారు. మరి వీళ్ళు వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడైతే అడుగుతున్నారు. చూద్దాం మరి ఎంత అడుగుతారు ఏం కదా అనేది. దానికైతే సేలింగ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. 3 దిక్కులు పార్టీలు ఉన్నాయి ఈ ఎద్దులకి. వాళ్ళు 80 అడుగుతారు. మొత్తం తెలిసిన బేరమే ఇంకా నవ్వులు పెట్టినదే అంతే ఫటాఫట్.
నీకు అదే 2,50,000 పెడితే ఊరికే తినవచ్చు. జని భయాన్ని ఇక్కడ భయాన్ని 10 రూపాయలు తీసి భయాన్ని ఇస్తే అయిపోతుంది, పటాపట్ అయిపోలే. మాట్లాడుకోండి ఇంకా 10 నిమిషాలు మాట్లాడుకోండి. తండ్రి కొడుకులు మాట్లాడుకోలే, ఇంటికాడికి పోయినాక నాకు నచ్చలే నీకు నచ్చలే అనుకోకుండా ఈయన మాట్లాడుకోండి. లేదు ఒక్కసారి నీ ఎద్దులు కొడతావు కానీ ఊపే లాక్ చేయి, జంప్ పట్టుకో. కుక్క విలువ కొరుకుతుంది దాన్ని మరి. ఒకటే 5 అట్లా ఇంటికి మళ్ళీ ఇంటికి బాబాయ్ 85 అంటున్నారా? మంచి బిగ్గర పట్టుకోవాలి, కాలు ఇడిచిపోవడం ఇడిస్తే దుంకుతాయి ఎద్దులు అట్లా. ఆలోచన చేసుకోండి. 85 అంటారు వాళ్ళు, 85 అంటున్నారు. 185 అంట. ఒక్కదాని వచ్చేసి అడుగుతున్నారు, ఒకదాని వచ్చేసి 95,000 ఎందుకంటే ఒకసారి చెప్తున్నా కదా, లోపల చెప్పు 1,12,000 కట్టుకుంటా. ఒకదాని 2,000 తగ్గిస్తా, 1,12,000 కట్టుకుంటా. నువ్వు రూపాయి అయ్యాక పోయి నీ 2 బండ్లకు ఏమైనా ఎన్నికైనా వస్తే రూపాయి కానీ బాబాయ్ అడుగురా, కానీ నువ్వు ఎందుకు ఆలోచన ఎందుకు? నేను ఏమంటున్నా, మీకు అడ్డగోలి వ్యాపారం చెప్పలేను. వ్యాపారస్తుడు తిని రావాలనే చెప్తున్నా నేను కూడా. ఎందుకు నీకు నేను ఏమంటున్నా, 10 రూపాయలు అమ్ముకొని తిని లాభం రావాలనే చెప్తున్నా నీకు. నేను అడ్డగోలి చెప్తలేను. పట్టుకరా వ్యాపారస్తుడు అనే చెప్తున్నా. 2,00,000 కట్టుకొని వ్యాపారం చెప్తలేను. 1,10,000 ఆయన బుద్ధి ఏం లేకపోతే లేదు. నీ 80 ఆయన 90 లక్షలు
చెప్పినా నీకు నేను. సార్ 2,05,000 చెప్పిండు. మీ ధైర్యం మీద ఇయ్యాలి యో ఎంకనా వాడు చేసి వీడు చేసి అని అసిస్టే వద్దు. ప్లాట్లు కొంటున్నావు. ఏవా, ఎన్ని లక్షలు జరా జరా ముగ్గురు ఒకరు అడుగుతున్నాం ఇది పెప్పేరు సంతలో వాడు చేసి వీడు చేశాను జరా అయింది పోతే మళ్ళీ మీకు బాగుండదు అయింది మెండ అయింది వాళ్ళు అడుగుతున్నారు నీకు జత అయితే పొందుతుందే లేదా ఎంకనా ఆలోచన చేసుకో. ఎగాలింగా 82 గడుపు జరా పడు. ఆడ కట్టనా, బండి కట్టనా? 85 పోయింది, మళ్ళీ 82కి వచ్చారు మొత్తానికి. బండి కట్టనా? అంటే మొత్తానికి మధ్యలో చెప్తున్నారు 85 అని, వీళ్ళు వచ్చేసి 82 అడుగుతున్నారు. బండి కట్టి నేను చెప్తున్నా. మొత్తానికి 82,000 అడుగుతున్నారు. 82,000, 1,82,000. గట్టుప్పల ఎక్కడ మీది? ఎక్కడ మీది? గట్టుప్పల్ నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. ఓకే ఓకే. ఖర్చులు ఉన్నాయి నా మాట విను. 82,000 అరే నా మాట అరే నా మాట నా మాట విను. 2,02,000 అయితే ఇక్కడ 2 లక్షలు ఇవే 3 లక్షలు అనుకో ఇవే 3 లక్షలు కొట్టుకోంగా ఉన్నాను కాదు ఆ లెక్కలు ఏడైతే నీవు ఆ వ్యాపారం ఏడ ఉంది నా మాట విను. జరా. లేదు లేదు మేమే అనుకో 5,000 కానీ మేము తక్కువ ఉన్నాయి 3,000 తక్కువ ఇస్తాం అరే జరా 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 చెప్పనా ఏంది నీది నీ ఆలోచన ఇవి వ్యాపారస్తులు అన్ని నిఘ పెట్టే చూసుకో కొద్దిగా తీసుకో 1,02,000 కట్టుకుంటా కాదు మళ్ళా నీవు ఆ లెక్కల నేను ఇచ్చతో ఐదంటే మీరే మాట్లాడినా మరి ఉంటుంది. మరి మొత్తానికి 1,92,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 2,02,000 2,02,000 చెప్తున్నారు. మొత్తానికి చిట్టి వీళ్ళే చెప్పాలని అంటే వీళ్ళు వచ్చి మేము చిట్టి చెప్పాము మరి అని చెప్పారు. మొత్తానికి అయితే వ్యాపారం అయితే వీటి వరకు అయితే నడిచింది. 1,92,000 అయితే వ్యాపారం అడిగారు. మరి మొత్తానికి ఒకసారి నెంబర్ చెప్పానండి. 9963548553 ఓకే ఓకే. ఒకవేళ అందుబాటులో ఉంటే ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీరికైతే కాంటాక్ట్ చేయండి. మొత్తానికి వ్యాపారం అయితే ఈ విధంగా నడిచింది. మార్కెట్ వచ్చేసి పెప్పేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి.